హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి దేవుడిని కోరుకుంటున్నాను. ఫస్ట్గా ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే ఎప్పుడు చెప్పుకున్నట్టే ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. ఎవరిని ట్రోలింగ్ చేసేది కాదయ్యా. మన ప్రశాంతంగా ఒక్క నిమిషం 2 నిమిషాలు చేప ఎలా వేస్తున్నాడు, చేప ఎలా ఉంటుంది, చేప ముళ్ళు లేకుండా ఉంటుందా, ముళ్ళు ఉంటుందా అని చెప్పడానికి నా వాయిస్ ఓవర్. ఫిష్ కటింగ్ ఛానల్స్లో వాయిస్ ఓవర్ ఎక్కువ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. నేను చెప్తున్నా ఏ చేప ఎట్లా ఉంటుంది, ఏ చేప ఎంత బాగుంటుంది, ఏ చేప ఎంత టేస్ట్గా ఉంటుందని తెలియని వాళ్ళు ఒకటికి అర్థమయ్యేటట్టు ఈ ఛానల్ పెట్టి కొద్ది క్లారిటీగా చెప్తున్నా. దీంట్లో కూడా ట్రోలింగ్స్ వస్తే ఇంకా నేను ఏమైనా పెట్టాలి ఫ్రెండ్స్. దీంట్లో కూడా బూతులు తిడుతుంటే ఎంత పట్టుకొని వీడియోలు చేయాలి. అందుకని ఈ మధ్య వీడియోలు కూడా సరిగ్గా చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీరు సెలబ్రిటీలు పెడితే చూస్తారు, కానీ అలాంటి కామన్ మ్యాన్స్ అదే ఫిష్ కటింగ్ ఛానల్స్ని మీరు సపోర్ట్ అయితే చేయరు కదా. దానివల్లే నేను కొద్దిగా వీడియోస్ అయితే పెట్టట్లేదు. మనం ఇంతేనా, మన కమ్యూనిటీ ఇంతేనా, ఇంకెప్పటికి మారదా? మన తెలుగు కమ్యూనిటీలో ఏ వీడియోలు చేసినా కానీ ట్రోలింగ్స్, బూతులు ఎక్కువైపోయినాయి. సపోర్ట్ అయితే చేయట్లే. బయట చూడండి, వాళ్ళ కమ్యూనిటీలో ఏం పెట్టినా కానీ నచ్చినా నచ్చకపోయినా అరే మనవోడు అని చెప్పి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. మరి మన దాంట్లోనే వరస్ట్గా అయిపోయింది, అదే మన భాషలోనే ఎక్కువ అయిపోయింది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏదైనా కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే కానీ ఎవరిని దయచేసి తిట్టమాకండి. కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది తీసుకోలేని వాళ్ళు ఉంటారు. మీ ఇంట్లో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లాగే వీడియోలు పెడతా ఉంటే వాళ్ళు కూడా మీరు ట్రోల్స్ చేసి బూతులు తిడతారా? ప్లీజ్ అర్థమైతే చేసుకోండి, ఎవరిని తిట్టమాకండి. మేము ఏ వీడియో పెట్టినా, యూట్యూబ్ అంటే మాకు ఫ్యాషన్, ఏ వీడియో పెట్టినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్లీజ్.